ఒక ఎమ్మెల్యేను పట్టుకొని గొడవలు ఉంచుకోబోతుంటే మీరు ముగ్గురు కామున్నారుగా, అదే మేము అనేది మేము రిక్వెస్ట్ చేసేది, అదే మేము బాధపడేది. ఎందుకు కంట్రోల్ చేయక ఎందుకు విఫలమైన అంటున్నాను నేను. పోలీసులు స్టేజ్ నుంచి గొడవలు దాకా వచ్చే స్టేజ్ ఎందుకు తీసుకొచ్చింది మీరు అంటున్నాను నేను. మీరు విత్తనగా వచ్చింది ఎమ్మెల్యేలు, ఆయన మీరు విత్త వచ్చింది ఎమ్మెల్యే, ఈయన మీరు విత్త వచ్చే ఎమ్మెల్యే కదా. పరస్పరంగా మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసే కెపాసిటీ మీకన్నా కదా. ఒక ఎమ్మెల్యే తొక్కుమని, ఒక ఆయనను ఒత్తుమని, ఇది ఆయన చేసేది అంటే స్టేజ్ మీద అయితే కొడతారా ఏంది? భయపేద గురి చేస్తారు అపోజిషన్ ఎమ్మెల్యే అందరూ కూడా. కాబట్టి ఆ పెట్టే కేసులన్నీ కూడా మీ ప్రోత్సాహం ఉంటే పెట్టండి. ఒక మంత్రి అంటాడు నేను గల్లబట్టిని చెప్పి కేసు పెట్టుకొని, అది అక్రమ కేసు పెట్టి ఎంతమంది లోపల నొక్కుతారు. ఆవేశాలు అనేది ఏ సమావేశం జరుగుతూ ఉంటాయి, ఇది వాస్తవం. అసెంబ్లీలో జరిగిన ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి, అసెంబ్లీలో ఎన్నోసార్లు నూష్టంగా జరుగుతూ ఉంటాయి. స్పీకర్ కంట్రోల్ చేసిండు, ఎక్కడెక్కడ ఏమైందో ఒకరి మధ్య ఒక సమావేశం చేసి క్లోజ్ చేసిండు. మరి ఇక్కడ ఎందుకు జరగలే, అక్కడ ఎందుకు పోలీసులు ఎంట్రై కేసు పెట్టి దాకా తీసుకొచ్చిండు. గంటలో కూడా పెట్టాలంటే రాత్రి పెట్టాలి ఎవరు కేసులు. వృద్ధాలంతా అదే కేసులు పెట్టుకో. ఒక సిఐ నిన్ను పట్టకని గల్లబట్టి గుంజిందని చెప్పి పెట్టి పంటున్నట. అక్రమ కేసులు పెట్టి లోపల నూపుతారేంది? ఇదే నా పద్ధతి. అయిపోయింది. ఆ చర్యలు ఏమున్నదో ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు పిలవాలి, క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి ముగ్గురు మంత్రులు. ఆ ప్రయత్నం చేసే అడుగులు వేయలేదు. వ్యక్తిగతంగా కక్ష ఉందని చెప్పి కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టి బలాయిస్తుంది. ఇదేం పద్ధతి? ఒక్కొక్క ఒక్కొక్క మనస్తత్వం వేరే ఉంటుంది. అంత మాత్రం కేసులు పెట్టి లోపలేస్తామా? స్టేజ్ మీద గొడవ ఉంచుకోపోతారా? సో ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆన్సర్ ఇవ్వండి. ఇప్పటికే అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, కౌశిక్ అడిగిన దానికి కూడా ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇవ్వకుండా కేసులు పెట్టి గొడవ ఉంచుకోపోయినది పూర్తి మంది కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు ఇంత జరగలేదు. మేము మంత్రిలో జరగలేదు. మేము మంత్రిలో జీవరెడ్డి గారు ఆపోజిషన్ ఎమ్మెల్సీగా వచ్చి గౌరవించినాం. మేము అని అడిగినాక సానుకూలంగా మొత్తం ఆయన చాలా విమర్శ చేశాను మేము మీద. సానుకూలంగా మేము ఆయనకు రెస్పాండ్ అయినాం. రెస్పాండ్ అయ్యే బాధ్యత ప్రభుత్వ పెద్దల్ని రెస్పాండ్ కావాలి. ప్రతిపక్షాలు ఉన్న సమస్యలు తెలుస్తున్నాం కదా, రెస్పాండ్ కావాల్సిన పోయి వాళ్ళకి ఎదురు దాడి చేస్తారా? బలం ఉందని చెప్పేసి 10 సంవత్సరాలు మింగడం ఉన్నాం కదా, ఇక్కడ కేసులు పెట్టలేదు మీ మీద. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కావద్దని కోరుకుంటున్నాం. కౌశిక్ రెడ్డి ఉన్న కేసులంగా ఆ ముగ్గురు అమాయకులు వ్యతిరేక ప్రయత్నం చేయమని చెప్తున్నాం. కౌశిక్ రెడ్డి అడిగిన దానికి సమాధానం చెప్పాలి అని చెప్పిండు. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు, సభ్యతించుకుంటా చెప్పిండు. గదే అడిగిండు కదా, సభ్యత్వం తీసుకుంటానని చెప్పిండు. ఇంతవరకు సభ్యత్వం లేదు, సభ్యతించుకుంటా ఆయన చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకుంటా అని చెప్పిండు, ఇంతవరకు బీజేపీ అని చెప్పిండు. ఆ ఇద్దరి మధ్యన ఆవేశాలు ఏమైందంటే మీకు తెలుసు, మాకు తెలుసు ఏం ఆవేశాలు అయ్యో. అంత ఆవేశాలు మాత్రం కంట్రోల్ చేయాలి కదా. కేసులు పెట్టిస్తారా అమాయకులు అంటారు. ముగ్గురు అమాయకులు ఉండి కూడా ఎందుకు గొడవలు పోతున్నాయి కళ్ళపట్టి చూసి మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, ముంచుకొచ్చి కూర్చొని ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరి మధ్య సమాధానం చేసి గొడవ పెట్టి గొడవను ఆపే ప్రయత్నం చేసినాం. ముగ్గురు మంత్రులంగా కేసు పెట్టే ప్రయత్నంగా పోలీసులు ముందుకొచ్చి పోలీసులు స్టేజ్ మీద వచ్చాడు. పోలీసులు స్టేజ్ మీద వచ్చేందుకు మీ అనుమతులు లేకుండా వచ్చిందా? విఫలమైనట్టేనా మీరు అడ్మినిస్ట్రేషన్లో? కంట్రోల్ చేయలేకపోయారా? ఆ ఒక్క సమావేశం అందరూ మీది కదా, దాని హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీరే కదా. మీరు దానికి స్టేజ్ మీద ఉండి మీరు కంట్రోల్ చేసిన బాధ్యత పోయి మీరు పోలీసులు చేతి తీసుకుపోయారు. జిల్లా ఎమ్మెల్యే పోలీసులకు అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అది పూర్తిగా మేము ఖండిస్తున్నాం.